ప్రజల్లో ప్రజల్లో పలుచనైపోయిన మాధురి గారు, దువ్వాడ గారు ఈ జంట ఇప్పుడెందుకో మరి చాలామందికి ముచ్చటగా ఉందని కామెంట్లు పెడుతున్నారండి. వీళ్ళ వ్యాఖ్యానాలు కూడా అంగీకరించే విధంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరు ఇలా మొగుడిని వదిలేసి, శ్రీనివాస్ గారు పెళ్ళాన్ని వదిలేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని గతంలో అందరూ తిట్టేవాళ్ళు. అయితే దానికి మాధురి గారి సమాధానం ఇప్పుడు చెప్తున్నారు. నేను మొగుడిని చంపలేదు, శ్రీనివాస్ గారు పెళ్ళాన్ని చంపలేదు. ఇప్పుడు ఏ పేపర్లో పెట్టినా కూడా మా ఫస్ట్ నైట్ రోజు మొగుడిని చంపింది, ఫస్ట్ నైట్ రోజు పెళ్ళాన్ని చంపింది అనే వార్తలే వింటా ఉన్నాం. మేము అలా చేయలేదు, వద్దనుకున్నాం. కలిసి ఉండి కలహాలు పెట్టుకునే కంటే విడిపోయి మా బ్రతుకు మేము బతుకుతూ ఉన్నాం. ఇంతకన్నా ఏం మెసేజ్ ఇవ్వాలి మీకు అని ఆమె సమాధానం చెప్పడం జరిగిందండి. ఏది ఏమైనా వీళ్ళ జీవితం సోషల్ మీడియాకి ఎక్కువ, రియాలిటీకి తక్కువ అయిపోయింది. ఏమైనా ఇక మీదటన్నా వీళ్ళు సోషల్ మీడియాలో తక్కువ కనపడి గుప్తంగా సంసారం చేసుకుంటే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు చెప్పుకోవాలి. ఇక మీదట కూడా వీళ్ళు ఇలాగే సోషల్ మీడియాలో తిరుగుతా పనికి మాలిన ఇంటర్వ్యూలు అన్నీ ఇస్తూ పరంబోగి క్వశ్చన్స్కి జవాబు చెబుతూ పోతే పలసన కావడం అనేది కామన్. కాకపోతే గుప్తంగా ఏదో చీరలు అంగడి పెట్టుకున్నారు, అమ్ముకుంటూ బతికితే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని మరి కామెంట్ రూపంలో చెప్పండి.